14 మంది ఐఏఎస్లను, పోలీస్ శాఖలో 21 మంది ఎస్పీలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమల దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎల్వి సుబ్రహ్మణ్యంను వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంజీ గోపాల్ నియమితులయ్యారు. ముఖ్యమైన పురపాలక, రహదారులు, భవనాలు, విద్యాశాఖల ముఖ్య కార్యదర్శుల బదిలీలు జరిగాయి. పౌర సరఫరాల సంస్థ ఎండీ వరప్రసాద్ను బదిలీ చేసినా పోస్టింగ్ ఇవ్వలేదు. గనులు, దేవాదాయ, నీటిపారుదల శాఖల పోస్టులు ఖాళీ అయినా వాటిలో నియామకాలు జరగలేదు. పోలీస్ శాఖలో 21 మంది ఎస్పీలను బదిలీ చేస్తూ సీఎస్ ప్రసన్న కుమార్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్లోని ఈస్ట్, వెస్ట్, నార్త్ జోన్స్లో బదిలీలు జరిగాయి. ఐపీఎస్ 1999 బ్యాచ్కు చెందిన ఎస్పీలకు డీఐజీలుగా పదోన్నతి కల్పించి పోస్టింగ్లు ఇచ్చారు. గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ ఎం స్టీఫెన్ రవీంద్రకు గ్రేహౌండ్స్ డీఐజీగా పదోన్నతి కల్పించారు. ఇంటెలిజెన్స్ ఎస్పీ టీవీ శశిధర్ రెడ్డిని ఇంటెలిజెన్స్ డీఐజీగా నిర్మించారు. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఉండటం వలన అర్ధరాత్రి ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలు చేపట్టింది సర్కార్.